భీమిలిలో అక్రమ నిర్మాణాల తొలగింపు విషయంలో హైకోర్టు నిర్ణయంపై విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖలో ఉన్న ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయని జనసేన కార్పొరేటర్ నాగరాజ్ తెలిపారు. ల్యాండ్, శాండ్, మైన్, వైన్ వంటి వాటి నుంచి కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. జీవీఎంసీ విభాగంలో కొద్దిమంది అధికారులు ఇంకా వైసీపీపై అధికారంలోనే ఉందనే భ్రమలో బతుకుతున్నారంటున్న కార్పొరేటర్ నాగరాజ్తో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. సిఆర్జెడ్ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించినటువంటి నిర్మాణాలపై హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దానిపైన పూర్తిగా విశాఖ వాసులైతే హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా గత ప్రభుత్వంలో ఏదైతే కబ్జాలకు గురయ్యాయో వాటన్నింటిని కూడా కాపాడాలంటూ కూడా విశాఖ వాసులైతే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి వాసులు కందుల నాగరాజు ఉన్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి, సిఆర్జెడ్ విషయంలో హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు ఏ విధంగా స్వాగతిస్తున్నారు? హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఇది తప్పనిసరిగా చేయాల్సిన బాధ్యత ఉంది. గత ప్రభుత్వంలో అన్నీ కూడా ల్యాండు, శాండు, వైను, మైను అన్నీ దోచుకొని భూములు కూడా కబ్జా చేసి ఇవాళ అన్ని భూములు కూడా అన్యాక్రాంతం చేసి అన్అఫిషియల్గా కన్స్ట్రక్షన్ చేసేసి మరి సిఆర్జెడ్లో ఉన్నటువంటి భూములను కూడా ఆక్రమించేసుకొని వాటి మీద కూడా కన్స్ట్రక్షన్ చేసి రేపు రాబోయే భావితరాల వారికి ఏమి ఉంచుదాం అనుకున్నారో తెలియదు. కానీ ఇవాళ ప్రజలందరూ కూడా గురి మీద ఉన్నారు. ఇవాళ ఏదైతే మరి హైకోర్టు నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయానికి మరి మేమందరం కూడా విశాఖ ప్రజలందరూ కూడా హర్షం ప్రకటిస్తున్నారు. అదేవిధంగా మరి విజయసాయిరెడ్డి గారు కట్టడాలు చూశారు కదా, అవి కూడా తప్పనిసరిగా మనం జీవీఎంసీ తరఫున మేము అవన్నీ కూడా కూలగొట్ట 100% జరుగుతుంది. మరొక విషయం ఏంటంటే అక్కడే కాదు, ఎక్కడైనా సిఆర్జెడ్లో ఎక్కడ ఏది జరిగినా సరే దానికి గత ప్రభుత్వంలో చూసి ఊరుకునే ప్రభుత్వం కాదు. ఈ కూటమి ప్రభుత్వంలో తనా పరాన భేదం లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక ఆలోచనతో ఒక మంచి ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. కక్ష సాధింపులు ఎక్కడా లేవు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మరి అభివృద్ధి చేస్తూ ఒక పక్కన సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి చేసుకుంటూ వస్తుంది. మరి మీ అందరూ గమనిస్తున్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత వ్యత్యాసం ఉందో. మరి ఈ ప్రభుత్వంలో అన్నీ కూడా క్షేమంగా, సంతోషంగా, సుఖంగా అందరూ ఉన్నారు. గత ప్రభుత్వంలో అందరూ కూడా పెనం మీద కూర్చున్నట్టు ఉన్నారు. మరి గత ప్రభుత్వంలో మీరు చేస్తున్న తప్పుల్ని ఈరోజు మీరు సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. మరి వేలాది లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేశారు. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి మరి విజనరీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరి మంచి వ్యక్తి అయినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రాష్ట్రాన్ని మరి రెండు చేతుల మీద ఇద్దరు కూడా రెండు కావళ్లతో మోసుకుంటూ వెళ్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు నడిపిస్తారు. చెప్పండి, మాజీ ఎంపీ ఎంవీవీకి సత్యనారాయణ సంబంధించినటువంటి హైగ్రీవ భూమి ఏవైతే ఉన్నాయో దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక దీనికి వచ్చిన పరిస్థితి ఉంది. వాటిని కూడా వెనక్కి తీసుకుంది. దీన్ని ఏ విధంగా స్వాగతిస్తున్నారు? 100% ఇక్కడికి ఆలో లేకపోతే ఎంవీవీ మూర్తిగా ఎంవీవీ సత్యనారాయణ లేకపోతే విజయసాయిరెడ్డి గారు కూతురు అనేది కాదు. ఇక్కడ ఎవరైనా సరే తప్పు ఎవరు చేసినా సరే ఈ కూటమి ప్రభుత్వంలో క్షమించే పరిస్థితి లేదు. అలాగనే తన పన బేరం లేదు. అలాగనే ఇక్కడ ఎక్కడ మీరు చూస్తారు ఎంతో పారదర్శకంగా జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ చాలా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉన్నారు. గత ప్రభుత్వంలో మీకు తెలుసు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ఏ రకంగా మరి ఇబ్బందులు పెట్టారు ప్రజల్ని. దాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా చూపించారు. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అభివృద్ధి చెంది చూశారు. ఓ పక్కన పోలవరం, ఓ పక్కనేమో అమరావతి, ఓ పక్కన రైల్వే జోన్ తీసుకొచ్చారు. ఇవాళ రోడ్లన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా అద్దాల్లా తయారు చేస్తున్నారు. ఇవాళ పల్లెటూరులోని ఆఖరికేమో ట్రైబల్ ఏరియాస్లో కూడాను పవన్ కళ్యాణ్ గారు నడి రోడ్డు మీద కాళ్ళు నడకతో నడిచి వెళ్ళి చూసొచ్చి ఇవాళ ప్రతి చోట కూడా రోడ్లు వేస్తున్న పరిస్థితి ఇవాళ ఉంది. నిన్న దీనికి నిదర్శనమే మరి పిఠాపురంలో జరిగినటువంటి మరి ఆవిర్భావ సభలో చూశారు. లక్షలాది జనం, సుమారుగా 9 నుండి 10 లక్షల మంది జనం వచ్చారు. స్వచ్ఛందంగా వచ్చారు. ఉదయం నుండి రాత్రి 11-12 గంటల దాకా కూడా వేచి ఉన్నారంటే ఆయన మీద ఉన్న నమ్మకం, ఆయన మీద ఉన్న గౌరవం, ఆయన మీద అభిమానంతో ప్రజలందరూ కూడా ఒక తాటి మీద ఉన్నారు. చెప్పండి, హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా జీవీఎంసీ అధికారులు తూతు మంత్రంగానే చేస్తున్నారు తప్ప పూర్తిగా వాటిని బాధ్యతారహితంగా అయితే ఉంటున్నారు. ఎందుకంటే పూర్తిగా నిర్వర్తించేటటువంటి పరిస్థితి కూడా ఎక్కడ కనబడట్లేదు. అంటే ఇంకా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు జీవీఎంసీలో ఉన్నారంటారా? హైకోర్టు నిర్ణయాన్ని ఎవరు కట్టుబడకపోయినా శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే గత ప్రభుత్వానికి వాసన ఇంకా కొంచెం వాసన అక్కడ ఇక్కడ ఉంది. దాన్ని పూర్తిగా సమూలంగా నిర్మూలించడానికి ఖచ్చితంగా ప్రణాళికలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన జరుగుతున్నాయి. తప్పనిసరిగా అవన్నీ కూడా ఒక లైన్లోకి తీసుకొస్తారు. తప్పనిసరిగా ఎవరైనా సరే ఇక్కడ క్షమించే ప్రసక్తి లేదు. సాధారణ పౌరుడు ఇల్లు నిర్మించుకుంటే వాలిపోయి పూర్తిగా నిర్మాణాన్ని కూలదోసేటటువంటి అధికారులు ఎందుకు సిఆర్జెడ్ విషయంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది? నేహారెడ్డి విషయానికి సంబంధించినటువంటి ఏదైతే అక్రమ నిర్మాణం ఉందో దాన్ని పూర్తిగా పెకిలించి వేయాలని చెప్పిన
తూతు మంత్రంగానే పనులు చేస్తున్నారు. కారణం ఏంటంటారు? నిజంగా అది కరెక్ట్. ఎందుకంటే సాధారణమైనటువంటి చిన్న కుటుంబస్తులు 25 గజాలు 30 గజాల్లో ఒక ఇల్లు కట్టుకుంటే కొట్టేయమని చెప్తున్నారు, తీసేయమని చెప్తున్నారు. కానీ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 100 గజాల లోపు అసలు ప్లానే అక్కర్లేదన్నారు. అలాగనే మరి ఈరోజు ఏంటంటే మరి మిగతా అన్ని చోట్ల కూడా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. దాన్ని జీవీఎంసీ సిబ్బంది కొంతమంది, అందరూ కాదు, కొంతమంది నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు. దాని మీద ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే ప్రసక్తి లేదు. ఈ విషయాన్ని మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. రేపో మాపో మళ్ళీ ఒకసారి ఆయన కలిసి ఈ విషయాలన్నీ చెప్తాం. తప్పనిసరిగా దీని మీద యాక్షన్ తీసుకుంటాం. రైట్. ఏదైతే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందో దాన్ని పూర్తిగా వారు స్వాగతిస్తున్నామంటూ కూడా విశాఖ వాసులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ల్యాండు, శాండు, వైన్ అంటూ కూడా ప్రతి ఒక్కటి కూడా అన్యక్రాంతమయ్యి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏదైతే జీవీఎంసీకి సంబంధించినటువంటి అధికారులకు సంబంధించిన కొంతమంది ఇంకా గత ప్రభుత్వానికే పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పేదవాడి గృహాలను తొలగించి పెద్దవాడి గృహాలకి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవట్లేదంటూ కూడా మండిపడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో చందు, ప్రైమ్ లైన్, విశాఖ.